అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేమైతే స్కూల్కి పోతున్నాం. వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మ్యాగీ తింటున్నా. అరే జాహ్నవి, నాడు మెల్లగా తింటున్నా మ్యాగీ. నువ్వు తినొద్దా? ఎందుకు అట్లా చేస్తున్నావు? చిన్న పిల్లనా మమ్మీ, ఇంకా ఆమె గద్దెలకేంది రోజు పౌడర్ పెడతాం. ఇంకేంది ఇంకో నడు. సాక్స్లు వేసుకో, సాక్స్లు వేసుకో. ఒక్కటే ఉంది. దయ్యంలోకి ఏమైనా కానీ సాక్స్ అయితే వేసుకోవటం ఏమైతుంది. నడు సాక్షులు వేసుకో. ఏది మా ఏం కావాలి? వర్షం పడుతుందా? ఇంకా వర్షం పడతలేదు. వర్షం తక్కువైపోయింది. జల్దీ నడువురి. వర్షం తక్కువైంది. మనం పోయేటప్పుడు వర్షం పడదా? వర్షం ఏది? ఛత్రి తీసుకో. మిస్ బల్లి దీంటుండే మళ్ళీ ఛత్రిరా దీని మీద పడుతుండే. ఓపెన్ చేయగానే మళ్ళీ ఇటు వచ్చింది మళ్ళీ. దీని అమ్మ బల్లి హరిపేరు. ఏయ్ పోయింది. రండి నడురి. సరే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం అయిపోతుంది. సో టైం 8:30 అవుతుంది. సో వర్షం అయితే పడేటట్టుంది ఫ్రెండ్స్, అందుకే ఛత్రి అయితే తీసుకున్నాం. సో బండ్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూడాలి. బండి పెట్టి ఛార్జింగ్ పెట్టుడే మర్చిపోయినా అసలు నిన్న. మళ్ళీ వెళ్ళిపోయాను పైకి. ఇప్పుడు ఛార్జింగ్ లేదంటే కష్టం. పిట్ట కొట్టేది లేదు. ఎంతుంది? 50% ఉంది. 50 కిలోమీటర్స్ పోతాయి. నడు. బ్యాగ్ ఏదని వస్తున్నావు? బ్యాగ్ తీసుకురాకుండా. ఏం వర్షమేమో ఫ్రెండ్స్. నిన్న ఎండ కొట్టింది, ఇది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బ్యాగ్ చేతిలో పట్టుకున్నాను, కింద అంతా బురద ఉంది. ఏది బట్టలు? ఏదో ఒక బట్ట కొనుక్కోవాలి చూడు. ఏ బండికి మనం ఊకే పోతుంటే బండి కవర్ బుక్ చేస్తే ఊకే తీయాలి, పెట్టాలి. ఊకే తీయాలి, ఖరాబ్ అవుతుంది. వర్షంలో తిరుగుతామా? వేసుకో. మా గాయత్రి గట్టిన ఏడుస్తుండే. జాహ్నవి, నువ్వు ఎట్లనే ఏడుస్తున్నావు స్కూల్ పోకుండా. సార్ లేటు నిద్ర ముఖం. నన్నే ప్రశ్నించే అంత పెద్ద అవును. నన్నే ప్రశ్నించే అంత పెద్ద అయినావును. కొడతా. ఏ బండి బ్యాగ్ ఇటీ. అది కూడా పచ్చిగా తుడిచేది. ఓకే ఫ్రెండ్స్, మాకు టైం అవుతుంది. అయ్యో వాటర్. అందుకే నేను చెప్పిన బ్యాగ్ పచ్చి అయితే మమ్మీ పెడితే వెనకాల పెట్టుకుంటావా? అక్క పట్టుకుంటా, నువ్వు ముంగడు కూర్చో. సరేనా? సరే ఇక ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసా మా జాహ్నవి బండి నడుతుంది ఇప్పుడు. ఉంటానా అట్లా స్టార్ట్ చేయదు, బండి పోతుంది ముంగటికి. స్టార్ట్ చేసింది తెలుసా ఇప్పుడు? తుంగా కోడి ముఖం. పోతుంది ఎక్స్ట్రా. జాహ్నవి ఎక్స్ట్రా చేయదు, ముంగడు పోతుంది. కారే గుద్దుకుంటాం ఇక. సో ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8:40 అవుతుంది.
ఫాస్ట్ వెళ్ళిపోవాలి, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దాని వెనక కొంచెం బ్యాగ్ కొంచెం బైక్ పట్టుకో మీ జాన్వరి మొత్తం ఓకేనా? ఓకే కదా? జాను బాయ్ చెప్పు మమ్మీకి, ఆంటీకి బాయ్ చెప్పు, బాలంటీకి బాయ్, బాలంటీ బాయ్. బాయ్ అంకుల్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో పిల్లలకు బాక్స్ తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. అట్నే బియ్యం తీసుకురావాలి, రేషన్ షాప్ పోయి బియ్యం తీసుకురావాలి. మరి మన హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. సో రేపు September 5th కదా, సో టీచర్స్ డే. సో మా జానే వాళ్ళకు మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి టీచర్స్ డే రోజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జానే వాళ్ళకు పోయి బాక్స్ ఇచ్చేసి వద్దాం. రెయినీ హాలిడేసా? ఏ స్కూలు? ఏ క్లాసు? క్లాస్ 4th క్లాసా? యూకేజీయా? ఓకే ఓకే. తిన్నావా? అన్నం తిన్నావా? జానవి స్కూల్ పోయింది కదా. 4th క్లాస్. అట్లనే పడుకుంటుంది మా జానవి. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే పిల్లలకి బాక్స్ ఇచ్చేసి వచ్చిన. సో ఇందాక నేను రేషన్ షాప్లోకి నుంచి బియ్యం తీసుకొచ్చిన. సో మాది డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉందంట. సో అందుకే నా కేవైసీ కంప్లీట్ చేసిన. సో ఇప్పుడు మా బాలమంది తీసుకెళ్ళి బాలమంది కేవైసీ కంప్లీట్ చేసుకొని రావాలి. సో కేవైసీ కంప్లీట్ అయిపోతే రేషన్ కార్డు కట్ చేస్తారంట. సో అందుకే ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళేసి కేవైసీ కంప్లీట్ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ చెప్పి బాలమని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. అందరు ఎట్లేరు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇక మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఈయన అయితే బాక్స్ ఇచ్చేసి అయితే వచ్చిండు. సో ఇప్పుడైతే రేషన్ షాప్కి వెళ్దాం అంటే సరే అనేసి ఇప్పుడైతే రేషన్ షాప్కి అయితే వెళ్తున్నాము. పెట్టు టీవీ చేసే. ఏమైంది? పానం చూస్తుందా? ఫ్రెండ్స్, బాలమని వాళ్ళ అమ్మవారి ఇంటికి వచ్చింది. గొడవ పడతా నడుగా మా జానవి సైకిల్ ఖరాబ్ అయిపోయింది. ఊరాగా పడ్డది, దానికి ఇనుప సామానికి వేసేసి అది. రేకులు వేస్తామని రేకులు తెచ్చి రేకులు అంతా పాకు ఎందుకు అమ్మాలే? పైసలు